మొదటిసారి అరిసెలు చేసే వాళ్ళైనా సరే ఏ మాత్రం భయపడకుండా హ్యాపీగా చేసుకునే విధంగా నాకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. మనం చేసిందే వంట అంతే. అలా అని మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ట్రై చేయొద్దు. బట్ చేయడానికి వీలుగా అన్నీ అనుకూలంగా ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి రాని వంట అంటూ ఏది ఉండదు. కాన్ఫిడెంట్గా ట్రై చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. నాకు తెలిసిన టిప్స్ అనేవి షేర్ చేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అరిసెలు చేయడానికి రేషన్ బియ్యం అనేవి చాలా బాగుంటాయండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఏమాత్రం పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయి. 1 కేజీ బియ్యానికి ట్రై చేద్దామని కేజీ బియ్యం మాత్రం 24 గంటలు నానబెట్టాను. 24 గంటల తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కడిగేసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టేటప్పుడు తీసుకెళ్ళి ఎండలో పెట్టడం కానీ, ఫ్యాన్ కింద ఆరబెట్టడం కానీ చెయ్యొద్దు. కొద్దిసేపటికి బియ్యంలో ఉన్న తడంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకుని మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. మీకు మిక్సీ వేయడం కుదరదు అనుకుంటే మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు. కానీ మిక్సీ వేసిన తర్వాత పిండి అనేది మనం ఇలా చేత్తో ముద్ద చేస్తే ముద్ద అయ్యే విధంగా ఉండాలి. సో బియ్యం అనేది మరీ ఆరకుండా అలా అని మరీ తడిగా లేకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీతో అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పిండి మొత్తం కూడా గ్రైండ్ చేయడం అయిపోయాక పిండి తడారిపోకుండా ఇలా చేత్తో నొక్కి పెట్టేసి పైన మూత పెట్టేసి ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఈ కేజీ బియ్య పిండికి మనకి 750 గ్రాముల వరకు పాకం బెల్లం అయితే సరిపోతుందండి. అరిసెలకి పాకం బెల్లం మాత్రమే వాడాలి. జిగురుగా ఉంటుంది, అరిసె విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకుని తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. కొద్దిగా వాటరు, బెల్లం మునిగేంత వరకు కూడా వాటర్ అనేది పోసుకోవాలి. మరీ ఎక్కువ పోయొద్దు. కొద్దిసేపటికి బెల్లం మొత్తం కూడా కరిగిపోయి నురగలాగా ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు పక్కన ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇలా పాకాన్ని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్ పాకం రావడానికి కొంచెం టైం పడుతుందని అనిపిస్తుంది. సో ఈలోపు మీరు నువ్వుల అరిసెలు చేసుకునే లెక్క అయితే కొద్దిగా నువ్వులు తీసుకుని కొంచెం పాలల్లో నానబెట్టి పక్కన ఉంచుకోండి. పాకం అనేది మనకి రెడీ అయిపోయిందండి. సో కరెక్ట్గా పాకం ఏ విధంగా ఉండాలో చూపిస్తున్నాను. కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసుకుని వాటర్తో సహా పళ్ళాన్ని అటు ఇటు కదుపుతూ ఉండాలి. అలా కదుపుతున్నప్పుడు పాకం అనేది నీళ్ళల్లో కలిసిపోకుండా ఒక చోట స్టిక్ అయి ఉండాలి. మనం చేత్తో కదుపుతున్నప్పుడు స్మూత్ బాల్ లాగా మన చేతికి అంటుకుంటూ రౌండ్ బాల్ లాగా వస్తే పాకం అనేది గట్టిగా లేకుండా స్మూత్గా మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతున్నట్టు. ఒకవేళ ఆ బాల్ని మనం ప్లేట్కేసి కొడితే టక్మన్ సౌండ్ వచ్చిందనుకోండి, గట్టి పాకము, అరిసెలు క్రంచీగా వస్తాయని అర్థము. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ జారిపోకుండా ఇలా స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ రెండో టాస్క్ అనేది మొదలవుతుందండి. సో ఆ రెండో టాస్క్ ఏంటంటే, జనరల్గా అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు మనుషులు ఉండాలి. పిండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కలుపుతూ ఉంటారని చెప్తారు కదా. కానీ కేజీ పిండికి ఒక్కళ్ళే ఉండి ఎవరి హెల్ప్ లేకపోతే ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానన్నాను కదా. మనం పాకం పట్టుకునే గిన్నె వెడల్పుగా ఉండాలి. అప్పుడే మనం ఒక చేత్తో పిండి వేస్తున్నప్పుడు ఇంకొక చేత్తో గరిట అనేది కంఫర్ట్గా ఫ్రీగా తిరుగుతుంది. ఫాస్ట్గా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అలా ఉంటే కానీ ఖచ్చితంగా 1 కేజీ పిండికి ఒక మనిషి అయితే సరిపోతారండి. కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇద్దరు ఉండాల్సిందే. పిండి మొత్తం మనం వేసి చివరికి వచ్చేసరికి గిన్నె అనేది బరువెక్కిపోతుంది, కదిలిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా 1 కేజీ పిండికి అయితే ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. పిండి మొత్తం వేసి కలిపేసుకున్నాక దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు పిండి తడారిపోకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద బాండి పెట్టుకుని ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోండి. వేరుశనగ నూనె అలాంటిది అయితే అరిసె వేసినప్పుడు నురగ ఫామ్ అవుతుంది. సో అరిసె వేగిందా లేదా అనేది మనకి కనిపించదు. ఈ ఆయిల్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది.
పొంగినప్పుడు వేగిందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. నూనె కాగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం పాలల్లో నానబెట్టుకున్న నువ్వుల్ని ఈలోపు వడగట్టేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పాల ప్యాకెట్ల కవర్లు కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దను పెట్టుకుని చేత్తో ఒత్తుకుని ఆయిల్లో వదలాలి. వెంటనే తిప్పేసేయకుండా కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని మరి కొద్దిసేపు వేగిన తర్వాత మనం విడిగా ఒక గిన్నెలోకి తీసుకుని, నా దగ్గర అరిసెలు ఒత్తే చెక్క లేదండి, సో అందుకని చిన్న గిన్నె ఉంటే దాంతోనే ఇలా ఒత్తేసి ఎక్సెస్ ఆయిల్ తీసేసాను. ఇలా అరిసెలు మొత్తాన్ని కూడా చేసుకోవాలి. నువ్వులని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ నానబెట్టి పిండి ముద్దకి అద్దిచ్చి అప్పుడు వేయాలండి. ఉట్టి నువ్వులే కానీ మనం పిండి ముద్దలో కలిపేసి వేస్తే అరిసె కొద్దిగా వేగిన తర్వాత లేదా వేగే లోపు నువ్వులు అనేవి సెపరేట్ అయిపోయి ఆయిల్లో పైకి తేలుతూ ఉంటాయి. సో అందుకని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ నానబెట్టి ఇలా అరిసెల మొత్తాన్ని కూడా చక్కగా చేసుకోవచ్చు. నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా షేర్ చేశానండి. సో కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఏం భయపడక్కర్లేదు, డెఫినెట్గా మంచిగా వస్తాయి. సో వేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ వేగితే అరిసెలు అనేవి కొంచెం క్రంచీగా వస్తాయి. నాకైతే తినడానికి చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చాయి. మా అమ్మాయికి ఇష్టమని చెప్పి కొన్ని క్రంచీగా కూడా చేసుకున్నాము, కొద్ది ఎక్కువగా వేయించుకొని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.